హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా దేశంలో కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి పిఎం కిసాన్ నిధి పథకం కీలక ఆర్థిక భరోసాగా మారింది. రైతులు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సాయం 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఒక విడతలో 2,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రభుత్వం నిధులు పంపిస్తుంది. ఇటీవల 23వ విడత నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. పిఎం కిసాన్ 24వ ఇన్స్టాల్మెంట్పై ఈ విడత ఎప్పుడు విడుదలవుతుంది, ఎవరికి 2,000 వస్తాయి, డబ్బులు ఆగిపోకుండా ఉండాలంటే రైతులు ముందుగానే ఏ పని పూర్తి చేయాలి అనే ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పిఎం కిసాన్ 24వ ఇన్స్టాల్మెంట్పై విడుదల తేదీ అధికారికంగా ప్రకటించలేదు. గత విడతల విడుదల విధానాన్ని పరిశీలిస్తే అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. 24వ ఇన్స్టాల్మెంట్ అక్టోబర్లో దసరా లేదా నవరాత్రి పండుగల సందర్భంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. రైతులకు పిఎం కిసాన్ 2,000 రావాలంటే తప్పకుండా ఈకేవైసీ తప్పనిసరి చేయాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలి. భూ రికార్డులను సరిచేసుకోవాలి. పిఎం కిసాన్ నిధులు రైతులకు వ్యవసాయ పనులు, అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర ఖర్చులకు పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే 2,000 ఎంతో ఉపయోగపడతాయి. అధికారుల ప్రకటన వెలువడిన వెంటనే మిడత విధుల తేదీ ఖరారు కానుంది. ఇప్పటి వరకు రైతులు పిఎం కిసాన్ పోస్టల్లో తమ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడం అత్యంత ముఖ్యం. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.